1 ఇయర్ కంప్లీట్ అవుతుంది రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి, అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి రేవంత్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు కొనసాగిస్తూ వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయడం కంటే అమలు చేయని హామీలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ హామీల విషయానికి తర్వాత వద్దాం. ముందుగా ఈ 1 ఇయర్ని మీరు ఎలా ఎలాబరేట్ చేయగలుగుతారు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వారి పరిపాలన పట్ల? వాస్తవంగా తెలంగాణను అప్పుల కుప్ప చేశాడు, ఖజానా ఖాళీ అయిందని రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినా 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితితో పోల్చినట్టయితే ఒక కంఫర్టబుల్ పొజిషన్లో రేవంత్ రెడ్డికి పరిపాలన చేతికొచ్చింది. ఎట్లా కంపేర్ చేస్తాను నేను అనేది, ఇప్పుడు సరే ఖజానాలో అప్పుడు కొంత డబ్బు ఉంటుంది, సర్ప్లస్ స్టేట్ అని చెప్పి అన్నాం కాబట్టి విడిపోయినప్పుడు కొంత ఉండొచ్చు, ఇప్పుడు లేకపోవచ్చు. అయితే అదొక అనుకూలమైన అంశం కేసీఆర్ గారికి. కానీ కేసీఆర్ గారి ముందు ఆ రోజున్న ఛాలెంజెస్ ఏంటంటే ఎక్కడ చూసినా కూడా తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడ్డారు. 3-4 కిలోమీటర్లు బిందెలు నెత్తి మీద పెట్టుకొని లంబడి తండాల వాళ్ళు కానీ మహిళలు కానీ కొన్ని వందలాది వేలాది గ్రామాలల్లో నీళ్ళ కోసం 2-3 కిలోమీటర్లు నడిచిపోవాల్సిన పరిస్థితి. రెండవది ఏంటంటే దాదాపుగా తెలంగాణలో 1/3 డార్క్ జోన్స్గా డిక్లేర్ చేశారు. అంటే నువ్వు ఎన్ని ఫీట్లు వేసినా కూడా ఒక్క చుక్క నీరు బోర్వెల్కి అందదు. తర్వాత బావులు మొత్తం ఎండిపోయి ఉన్నాయి. కేసీఆర్ గారితో నేను చాలాసార్లు హెలికాప్టర్లో తెలంగాణ తిరుగుతున్నప్పుడు ఎక్కడ చూసినా కూడా బావులన్నీ ఎండిపోయిన సినిమా కనబడుతుంది మనకు. ఎక్కడ పచ్చ గడ్డి అనేది కనబడదు. బావులున్న కాడ కనీసం గడ్డి ఉన్న గడ్డి మందం నీళ్ళు వస్తున్నాయని అనుకోవచ్చు. తర్వాత 24 లక్షల బోర్వెల్స్ ఉంటే 10 లక్షలకు పైన బోర్వెల్స్ కంప్లీట్ డ్రై అయిపోయినాయి. ఒక్కొక్కరు 20, 30, 50 బోర్వెల్స్ వేసినా కూడా నీళ్లు పడని సందర్భం. బోర్వెల్స్ వేయడానికే అప్పులు చేసి 35,000 మంది రైతులు 20 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, ఆత్మహత్యలు కొనసాగుతున్న పరిస్థితి. చేనేతకారుల ఆత్మహత్యలు 100ల్లో ఉన్నాయి. సిరిసిల్ల ఉరిశాలగా మారింది. తేజాబ్ దాగి నగలు చేసే అవసరాలు చనిపోతున్న పరిస్థితి. విద్యార్థులు చాలామంది ఏంటంటే నిరుత్సాహంతో వాళ్ళు ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా తయారైన పరిస్థితి ఉన్నది. మీకు 2013-14లో దొరికిన మేజర్ క్రిమినల్స్ అంతా కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అంటే ఒక భయానక పరిస్థితి. సాగునీరు అయితే అస్సలు లేదు. కేవలం 20 లక్షల ఎకరాలల్లో ప్రభుత్వ ఖర్చుతో పంట పండే పరిస్థితి లేదు ఆ రోజుల్లో. 33 లక్షల ఎకరాలల్లో బోర్వెల్స్ కిందనే పంటలు పండినాయి. గ్రౌండ్ వాటర్ బాగా ఎక్స్ప్లాయిట్ అయిపోయింది. తెలంగాణలో 2/3 క్రిటికల్ అండ్ సెమీ క్రిటికల్. అంటే డార్క్ జోన్ అంటేనేమో ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్, జీరో నీరు. క్రిటికల్ అంటే ఏంటంటే ఆడ బోర్వెల్స్ వేసినా కూడా నీళ్లు పడాయి. సెమీ క్రిటికల్ అంటే పడితే పడవచ్చు, లేకుంటే లేదు. అంటే 2/3 తెలంగాణ ఐదర్ ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్, డార్క్ జోన్స్, ఆర్ క్రిటికల్ ఆర్ సెమీ క్రిటికల్. నేను గ్రౌండ్ వాటర్ చైర్మన్గా లాస్ట్ 7 years పనిచేశాను టీఆర్ఎస్ గవర్నమెంట్లో, కాబట్టి ఫిగర్స్ అని తెలుసు నాకు. తర్వాత ఎప్పుడు కరెంటు కోతలు, 3 రోజులు పవర్ హాలిడే ఇచ్చారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఓపెన్గా చెప్పాడు, అంధకారం అయితే తెలంగాణ వస్తే బట్టలు ఆరేసుకోవాలి తీగల మీద అని చెప్పేసి. తర్వాత భయానక పరిస్థితిని శ్రీకృష్ణ కమిటీ క్రియేట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఏం రాశారమ్మా, తెలంగాణ వస్తే నక్సలిజం పెరుగుతుంది, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, అప్పులపాలు అవుతుంది, తెలంగాణ పరిపాలన చేత కాదు, తెలంగాణ వస్తే ఈ పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయి, తెలంగాణ వస్తే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళిపోతాయి, తెలంగాణ వస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఎన్ని భయాలు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో రాశారు. ఆ భయాలన్నింటినీ కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడున్న నాయకులంతా కూడా, సమైక్యవాద అనుకూల నాయకులంతా కూడా ప్రాపగేట్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు తలసరి ఆదాయం ఎంత, 1,23,000, జీడిపి ఎంత, 4.5 lakh crore జీడిపి. అటువంటి పరిస్థితి నుంచి 2014లో కేసీఆర్ వచ్చాక 23 నాటికి తలసరి ఆదాయాన్ని 3 లక్షలకు పైన పెంచాడు, 3 times. రెండవది జీడిపి వచ్చేసి 13,50,000 కోట్లకు తీసుకెళ్ళాడు. అంటే రాష్ట్ర జిఎస్డిపి, అన్ని రంగాల నుంచి వచ్చిన ఆదాయం. పరిశ్రమలు వేల సంఖ్యలో వచ్చాయి. అంటే దాదాపుగా మైక్రో కానీ, మీడియం కానీ, స్మాల్ కానీ, లేదా బిగ్ కానీ, ఇవన్నీ కలిపితే 25,000 పరిశ్రమలు వచ్చాయి. టిఎస్ ఐపాస్ అనేది ప్రపంచంలోనే ఎక్కడ లేని అద్భుతమైన విధానాన్ని ఆయన తీసుకొచ్చాడు.
అంటే వీటన్నిటి వల్ల ఏమైందంటే ఇది ఇండస్ట్రియలిస్ట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయింది, ఐటీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అయింది. 60,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ నుంచి 2 లక్షలకు పైన 2 లక్షల కోట్లకు పైన ఎక్స్పోర్ట్స్కి ఐటీ సెక్టర్ పెరిగింది. అంటే సర్వీస్ సెక్టరే మెయిన్ ఇన్కమ్ ఇచ్చేది. తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్, తర్వాత అగ్రికల్చర్ సెక్టర్లో కూడా విపరీతమైన గ్రోత్ వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే ఆయన అనుసరించిన ప్రో ఫార్మర్ విధానాలు. సగం బడ్జెట్ ప్రతి సంవత్సరం కూడా ఈ అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్కే పోయింది. నంబర్ 1 ఏంటంటే పవర్, నంబర్ 2 ఏంటంటే వాటర్, నంబర్ 3 రైతులకు ఇన్పుట్ సపోర్టు. అంటే కల్తీ విత్తనాలు లేకుండా చేయడము. ఫస్ట్ ఇయర్లోనే పీడీ యాక్ట్ పెట్టి కల్తీ విత్తనాలు అమ్మే వాళ్ళని జైల్లో పంపించేశాడు. తర్వాత ఎరువుల కోసం లైన్లు లేవు, చెప్పులు పెట్టేవాళ్ళు లైన్లల్లో, ఏది లేదు. అంటే కేసీఆర్ గారు ఏదైతే అనుసరించిన విధానాలు ఉన్నాయో వాటి వల్ల ఏమైందంటే జిఎస్డిపి పెరిగింది, రాష్ట్ర ఖజానాకు ఆదాయం బాగా పెరిగింది. ఎంత రాబడి అంటే 59,000 కోట్ల నుంచి దాదాపుగా 160,000 కోట్లకు తీసుకుపోగలిగాడు ఆయన 9 ఏళ్లలో. అయితే నేనేమంటున్నా అంటే కేసీఆర్ తప్పులే చేయలేదా, కేసీఆర్ గవర్నమెంట్లో పొరపాట్లు జరగలేదా అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మీట్ కావడంలో చాలా వరకు ఆయన సక్సెస్ అయ్యాడు. బట్ ఫెయిల్యూర్స్ కూడా చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా చూసినప్పుడు ఆయన లోపల కూడా నాకు నచ్చని, తెలంగాణ ప్రజలకు నచ్చని, ఉద్యమకారులకు నచ్చని చాలా ఉన్నాయి. ఆయన నేనేమి 100% పర్ఫెక్ట్ ముఖ్యమంత్రిగా పాలన చేసిండని నేనైతే అనట్లేదు. బట్ ఆయన చేసిన డెవలప్మెంట్ వల్ల ఒక కంఫర్టబుల్ పొజిషన్లోకి తెలంగాణను తీసుకొచ్చి నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అప్పచెప్పాడు ఆయన. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2 రకాలుగా విఫలమైంది. ఇచ్చిన ఈ డెవలప్మెంట్ని ముందుకు తీసుకుపోవడంలో వాళ్ళు ఫెయిల్ కావడంలో ఏంటంటే మేనేజ్మెంట్ సమస్య. అది వనరుల మేనేజ్మెంట్ సమస్య తప్ప వనరులు లేని సమస్య కాదు. ఏం చేశారంటే అంటే 2014తో కంపేర్ చేసినప్పుడు 2023 బెస్ట్ పొజిషన్. జీడిపి కానీ జిఎస్డిపి కానీ ఏది చూసినా గ్రోత్ అంతా, ఏ సెక్టర్లో చూసినా గ్రోత్ అద్భుతంగా ఉంది. రియల్ ఎస్టేట్ వాల్యూస్ కానీ అన్ని రకాలుగా ఇన్కమ్ పెంచడం కానీ అన్ని బాగున్నాయి. ఒకటే అక్కడ ఏంటంటే అప్పులు అయినాయి. అయితే అప్పుల పట్ల అంటే ప్రతి ముఖ్యమంత్రి ఆర్థికవేత్త ఏం కాదు. కేసీఆర్ కూడా ఆయన తెలుగు చదివిండి ఎంఏ కానీ ఎకనామిక్స్ చదవలే. ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ మంత్రి అయినా వాళ్ళకు బ్యూరోక్రాట్ సపోర్ట్ ఉంటుంది, థింక్ ట్యాంక్ ఉంటుంది. వాళ్ళ ద్వారానే ప్రభుత్వాన్ని గాడిలో పెడతారు. కేసీఆర్ గారికి అద్భుతమైన వ్యక్తి దొరికాడు, రాజారెడ్డి గారు. ఆయన ఏంటంటే ఫైనాన్షియల్ అడ్వైజర్గా 10 years ఉన్నాడు, 9 years ఉన్నాడు ఆయన, 9.5 years కేసీఆర్ పాలన. ఆయన ఇచ్చిన సజెషన్స్ కానీ యాక్చువల్గా అతన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఒక మిత్రుని ద్వారా నాకు చెప్పారు, తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడుతున్నది, కేసీఆర్ గారికి చెప్పండి, అతన్ని కనుక అడ్వైజర్గా పెట్టుకున్నట్టయితే ప్రభుత్వానికి చాలా సపోర్ట్ దొరుకుతుంది, కొత్త రాష్ట్రం కదా. ఆయన తెలంగాణ ఆయన కాదు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. బట్ ఆ విషయాన్ని నేను కేసీఆర్ గారికి కమ్యూనికేట్ చేసి వినోద్ రావు గారి ద్వారా రాజారెడ్డి గారిని అపాయింట్ చేశాం. నాకు చాలా సంతృప్తి ఉంటుంది, ఎందుకంటే నా ద్వారా సజెస్ట్ చేయబడ్డ వ్యక్తి, మంచి ప్రాపర్ పర్సన్ని మనం అడ్వైజర్గా పెట్టగలిగాము. అతనమ్మ తెలంగాణ గాడిలో పెట్టే సజెషన్స్ను కేసీఆర్ గారికి ఇచ్చింది. కేసీఆర్ గారు ఏం చేస్తారంటే ఏదన్నా ఒకటి ఆలోచించినప్పుడు ఆయన థింక్ ట్యాంక్ అనేది ఆయన క్రియేట్ చేసుకుంటాడు. కొంతమంది ఈ మున్సిపల్ యాక్ట్ కానీ ఈ రెవెన్యూ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా రాసినప్పుడు అంటే మళ్ళీ కొత్త చట్టాలు తెచ్చినప్పుడు విమానాలు పంపి తెప్పించుకున్నాడు ఎక్స్పర్ట్స్ను, ప్రైవేట్ జెట్స్. అంటే అంత ఉంటుంది ఆయనకి. ఏదైతుంది ఒక గాడిలో పెట్టగలిగాడు. తప్పులు కూడా ఉన్నాయి, ఆ పార్ట్ వేరు, ఇప్పుడు సందర్భం కాదు. బట్ మంచి చాలా చేయగలిగాడు ఆయన.